గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. నగరాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పందిస్తూ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు. ఈమెయిల్ బెదిరింపు విషయం తెలియగానే జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్లుగా తెలిపారు. కేవలం తిరుపతిలోనే కాకుండా తిరుమల మరియు శ్రీకాళహస్తి వంటి ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాల్లోనూ బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పలు రాష్ట్రాలు ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. అదే తరహాలో తిరుపతి జిల్లాకు కూడా బెదిరింపు వచ్చింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కావద్దు, అనవసరమైన అపోహలను ఊహాగారాలను నమ్మవద్దు అని స్పష్టం చేశారు. పోలీసులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలైతే తీసుకున్నారని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయన వివరించారు. అయితే నిన్న చెన్నైలోని సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ సీఎం, మాజీ సీఎం అండ్ సెలబ్రిటీస్ పైన కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం, తమిళనాడు గవర్నర్ ఇంటిపైన కూడా బంగ్లాని పేల్చివేస్తామంటూ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం అనేది కలకలం సృష్టిస్తోంది. అసలేంటి పుణ్యక్షేత్రాలని, అలాగే సెలబ్రిటీస్ని, సీఎం, మాజీ సీఎం, గవర్నర్ వీళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? డిస్కస్ చేద్దాం ఇవాళ హాట్ టాపిక్లో. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ మధుబాబు గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, ఇక మస్తాన్ గారు, కీర్తన గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి సురేష్ గారు, మధుబాబు గారు. రైట్, మస్తాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. మధుబాబు గారు గుడ్ మార్నింగ్. మధు గారు, తిరుపతినే కాదు ప్రముఖ పుణ్యక్షేత్రాలకి ఇలా చంపేస్తాం, బెదిరిస్తాం, పేల్చేస్తాం అంటూ వస్తున్న ఈమెయిల్ సారాంశం ఏంటి? అసలు భక్తులకు కానీ, ఇతర ప్రజల్ని కానీ, సీఎం కానీ, అటు మాజీ సీఎం కానీ, సెలబ్రిటీస్ని కానీ ఎందుకు ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకోవచ్చు. ఇది ఎవరి పని అనుకోవాలి? మధు గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి. అందరికీ నమస్కారం. ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అలాగే ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, ప్రైమ్ నైన్ స్టాఫ్కి అందరికీ, రిపోర్టర్కి అందరికీ పేరు పేరున నమస్కారం, శుభోదయం. మేడం, ఒక హిందూవాదిగా నేను మీకు తెలియజేయడం ఏమంటే, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీ పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు తగ్గించడం, రాష్ట్రంలో మంచి పరిపాలన రావడం, ఈరోజు శుభపరిణామంగా రాష్ట్ర కేంద్రాల్లో సంతోషంగా ఉంటే, నిన్ననే మన తిరుమల పుణ్యక్షేత్రంలో దేవుడు కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఈరోజు సవ్యంగా డిపార్ట్మెంట్ నడిపిస్తుంటే, ఆంధ్ర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుంటే, డెవలప్మెంట్ జరుగుతుంటే, కొన్ని అంటే మన రాష్ట్రమే కాదు, మన తిరుమల, ఇక్కడ తిరుమలనే కాదు, కాళహస్తిలో కానీ, పక్క రాష్ట్రం చెన్నైలో కానీ, రాజకీయ నాయకులు స్టాలిన్ మీద కానీ, సినిమా యాక్టర్ల త్రిష మీద కానీ, అలాగే ఈ కొన్ని అపోహలు, భయాందోళన కలిగించే ఇలాంటి మెయిల్లు ప్రజలు నమ్మకూడదు. అలాగని డిపార్ట్మెంట్ కూడా నిర్లక్ష్యం కాకుండా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ, ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఎట్లుందంటే ఒక సింహంలా ముందుకు పోయి ఒక చిన్న విషయాన్ని కూడా పార్టీలకు అతీతంగా దాన్ని లా అండ్ ఆర్డర్ రూపంలో క్రమశిక్షణగా న్యాయం తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటిది మా ఎస్పీ గారు కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ప్రజలు నమ్మద్దండి, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి మేమున్నాం, ఇలాంటి అపోహలు నమ్మి భయాందోళనకి గురి కాకండి అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక దుష్ప్రచారంగా తీసుకొని ప్రజలు నమ్మకుండా, ప్రజల పని ప్రజలు చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ పని లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే సవ్యంగా నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. రైట్, మస్తాన్ గారు గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. మస్తాన్ గారు, ఈ 11 రోజుల పాటు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎంతో అట్టహాసంగా వైభవపేతంగా జరుపుకున్నారు. భక్తులందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. విజయదశమి కూడా చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఈ టైంలో అసలు పేల్చేస్తాము లేకపోతే కూల్చేస్తాము అని చెప్పి నాట్ ఓన్లీ తిరుపతి, అన్ని పుణ్యక్షేత్రాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం అండ్ సీఎం, మాజీ సీఎం లేకపోతే గవర్నర్ కానీ సెలబ్రిటీస్కి కానీ మీ బంగ్లాని పేల్చేస్తామంటూ ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం వెనుక ఉన్న సారాంశం ఏంటంటారు? అసలు ఇది ఎవరి పని అనుకోవాలి, ఎవరిని అనుమానించాలి దీంట్లో? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు కూడా. ఈ బాంబ్ థ్రెటనింగ్ కానీ వీటికి సంబంధించిన బెదిరింపు ఫోన్ కాల్స్ ఏంటంటే సాధారణంగా గతంలో చూసినట్లే కొంతమంది ఆకతాయిలు కూడా కావాలని చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నిన్న మనం చోటు చేసుకునే ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, జగన్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి కావచ్చు, అక్కడ స్టాలిన్ అండ్ త్రిష, అక్కడ తమిళనాడు గవర్నర్ రవి గారికి సంబంధించిన బంగ్లా, వీటికి సంబంధించిన వచ్చినాయి. అయితే మనం ప్రధానంగా ఇప్పుడు దీనికి బాగా ఆందోళన చెందాల్సిన అంశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈమెయిల్స్ గుర్తించింది ఏంటంటే ఐఎస్ఐ, అదేవిధంగా అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ, అదేవిధంగా ఇక్కడ మన ఎల్టీటీ అంటే తమిళనాడుకి సంబంధించి మన శ్రీలంకలో ఏదైతే పోరాటం జరిగిందో ఈ రెండు సంస్థల నుంచి వచ్చాయనేది ఐడెంటిఫై చేశారు ప్రాథమికంగా. సో ఇది చాలా ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడే కాదు, మీకు ఎక్కడైనా మనకి పెహల్గాం కానీ లేదంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కానీ ఇట్లా ఈ పెద్ద ఎత్తున ప్రపంచంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి దీని మీద దాడులు చేయడం కానీ, దీని మీద భక్తుల్లో ఆందోళన కలిగించడం కానీ చేస్తే తద్వారా భారతదేశం మొత్తం కూడా దీన్ని ప్రభావితం చేయించిన ఒక మూల కారణం దీనికి తరచుగా ఇట్లాంటి బాంబు బెదిరింపులు కానీ ఇట్లాంటివి రావడం. ఇప్పుడు ఇక్కడ చూస్తే నిత్యం ఏంటంటే దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది దాకా డివోటీస్ అక్కడికి వస్తూ ఉంటారు. అదే కాదు, కోట్లాది మంది హృదయాల్లో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. సో అక్కడ దాడికి పాల్పడటం కానీ, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ చేపట్టడం ద్వారా అందరినీ కూడా ప్రభావితం చేయొచ్చు అనే దీని వెనకాల ఉంది. ఇప్పుడు దీన్ని అంత ఈజీగా తీసుకుంటానికి లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం, లేదంటే తమిళనాడులో కొంతమంది ప్రముఖులకు సంబంధించిన నివాసాలు, వీటికి కాదు. ప్రధానంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం చూసినట్లయితే గతంలో కూడా అంటే రీసెంట్ గా మనకు 6 నెలల క్రితం చూస్తే అంజాద్ ఖాన్ అనే ఒక వ్యక్తి కింద అల్పీర్ దగ్గర సెక్యూరిటీ చెక్ దాటి వాళ్ళు ఆపుతున్నా కూడా ఒక 18 కిలోమీటర్లు వెళ్ళి నెక్స్ట్ చెక్ పోస్ట్ దగ్గర అతన్ని పట్టుకోగలిగారు. సో అక్కడ మన భద్రతా వైఫల్యం ఏంటి అనేది కూడా అక్కడ తెలిసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకొకళ్ళు కళ్యాణ వేదిక దగ్గర ఒకళ్ళు అన్య మతస్థులు వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళ మీద. సో ఇవన్నీ ఏంటంటే ఆయా మతాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతరత్ర చెప్పాను కదా, ఇప్పుడు ఎల్టీటీ కానీ తీవ్రవాద సంస్థలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా టార్గెట్ గా అవుతుంది. సో ఇదంతా ఏంటంటే తిరుమల భద్రతకు సంబంధించి మనము నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కోరుతాం. కానీ అక్కడ భద్రతా రీత్యా అట్లా ఎక్కడా కూడా భారతదేశంలో ఆ విధంగా ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పేసి మనకి కేంద్ర సంస్థలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి గతంలో అశోక్ గజపతిరాజు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు వచ్చేసేమో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. సో ఈయనకి మార్చిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లెటర్ రాయడం జరిగింది. నో ఫ్లై ఇటీవల కాలంలో కొన్ని విమానాలు కూడా పయనించి వెళ్తా ఉన్నాయి. సరే, అది విమానయాన రంగానికి సంబంధించో మనకి వాటికి నిబంధనలు లేకపోవచ్చు, కానీ మనకు ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఏంటంటే అక్కడ స్వామివారికి తరచుగా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం కొన్ని రకాలైన సేవలు ఆయనకి అందిస్తూ ఉంటారు. ఆ సేవల సందర్భంగా ఇతర శబ్దాలు ఏవి కూడా వినపడకూడదు అనేది ఆగమ శాస్త్రం చెప్తా ఉంటుంది. దానిలో భాగంగానే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఒకటి. రెండోది భద్రతా పరంగా, అంటే ఇటీవల కాలంలో మనకి టెక్నాలజీ పరంగా ఏంటంటే డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ ఎవరు పడితే వాళ్ళు కూడా అది ఎగరవేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ డ్రోన్స్ ద్వారా వాళ్ళు ఏదో రీల్స్ లేకపోతే అక్కడ ఉన్న వాతావరణాన్ని చిత్రీకరిస్తాం అనుకుంటారు, కానీ అది భద్రతా పరంగా చాలా సీరియస్ అంశంగా తీసుకోవాల్సిన అవసరం. హెలికాప్టర్స్ కూడా వెళ్తా ఉన్న పరిస్థితి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందో, అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే మనకు అట్లా నిబంధనలు లేవు, కానీ ఆ ఏరియాలో అంటే
తిరుమల కొండల మీద నుంచి కాకుండా పక్క నుంచి వెళ్ళేలాగా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తామనేది ఒక హామీ ఇచ్చారు. దాన్ని కొద్ది గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ ISI కానీ LTTE కానీ మూలాలను వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారంటున్నారు కాబట్టి దాని గతంలో మనం చూస్తే అంజాద్ ఖాన్కి సంబంధించి అతను పట్టుబడ్డప్పటికీ కూడా అతనేదో మానసికంగా బాగోలేదని చెప్పేసి వదిలేశారు. అంతటితో అయిపోయింది అక్కడితో. సో దీని వెనకాల కారణాలు ఏంటనేది క్షుణ్ణంగా దర్యాప్తు చేసి అట్లాంటి ఇన్సిడెంట్స్ కి ఎవరు పాల్పడకుండా ఒక భయాన్ని కలిగించాలి. అక్కడ భద్రతా పరంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అలాంటి వైలేట్ చేస్తే ఎంత సీరియస్ యాక్షన్ ఉంటుంది అనేది కూడా అక్కడ కొంత నిర్లక్ష్యం కనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే దీని వెనకాల LTTE ISI మూలాలు ఎక్కడ ఉంది, అసలు ఎక్కడి నుంచి చేశారు, వాళ్ళ ఆలోచన ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేయడంలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా ఏదో మామూలుగా సాధారణమైన బాంబ్ థ్రెటనింగ్స్ అనేది కాకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే నిన్న 4 చోట్ల శ్రీనివాసం కానీ లేకపోతే తిరుపతి బస్ స్టాండ్ కానీ గోవిందరాజస్వామి ఆలయం కానీ ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేశారు. అది ఓకే, ఏమీ లేదని చెప్పారు. SP సుబ్బారెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి. అయితే దీన్ని ఇంతటితో వదిలేయకుండా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు చేశారు ఏంటి, భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి చేయకుండా వాళ్ళకి ఒక మెసేజ్ పంపాల్సిన అవసరం అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. అయితే సార్ అక్కడ ఇప్పుడు నో ఫ్లై జోన్గా ఎందుకు ప్రకటించకూడదు అంటే అక్కడ వరకు రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటాము అనే బదులు డ్రోన్ ఎన్ని అంటే నాట్ ఓన్లీ తిరుపతి, వేరే వేరే ఆలయాల్లో కూడా దేవాలయాల్లో కూడా డ్రోన్స్ తిరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఆ డ్రోన్స్ తిరిగినప్పుడు మాత్రమే దానిపైన ఒక సీరియస్ యాక్షన్ ఉంటుందే కానీ దాని ఒక పర్మనెంట్గా రూపుమాపడానికి ఎందుకు ఆలోచించరు? నో ఫ్లై జోన్గా ఎందుకు ప్రకటించరు? అంటే మనకేంటంటే భారతదేశంలో ఉన్న మన ఏదైతే ఎయిర్ ఫ్లై జోన్ దానికి సంబంధించి అక్కడ వాళ్ళు నిబంధనలు ఏవి అంగీకరించారు. ఒక ప్రత్యేకంగా ఒక ఆలయం పైన ఇట్లా చేయటానికి అంటే భారత సార్వభౌమాధికారం కింద ఎక్కడైనా మన దేశంలో ఎక్కడైనా మన విమానాలు అనేవి వెళ్ళొచ్చు అనేది చట్టం. ఆ చట్టాన్ని మనం మార్చాలంటే పార్లమెంట్ లో దానికి సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిబంధనలు పరిశీలించారు. అప్పుడు అశోక్ గజపతిరాజు గారు కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కానీ నిబంధనలు ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా అలాంటి ఎగ్జామ్షన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే లేదు నిబంధనల ప్రకారం. దాన్ని చేయాలంటే ప్రత్యేకంగా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. సో అవసరమైతే భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం కావచ్చు కాబట్టి అందరికి తెలిసిన నోటెడ్ కాబట్టి దాన్ని చేయటంలో కూడా అర్థం ఉంది. దాన్ని ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే అమిత్ షా గారు కూడా వాళ్ళ కుటుంబం, నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ కుటుంబాలతో వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని వెళ్తా ఉంటారు. దాని యొక్క ప్రాశస్త్యం తెలుసు. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భద్రతా పరంగా అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అది కోట్లాది మందిలో ఆందోళన రేకెత్తించే అంశం కావచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా సవరణ చేసైనా సరే నో ఫ్లై జోన్ గా ప్రకటించే విధంగా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. నమస్తే మేడం. సురేష్ గారు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్తున్నారు. మరి ఏంటి, మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఇక్కడ ఎవరి లోపం కనిపిస్తుంది అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అంటే ఇప్పుడేమీ కొత్త కాదు. సో అంతకుముందు కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. అటు పుణ్యక్షేత్రాలకు వచ్చాయి, ఇటు సెలబ్రిటీస్కి వచ్చాయి. కాకపోతే ఇప్పుడు కాస్త భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. సీఎంకి కానీ, మాజీ సీఎంకి కానీ, సెలబ్రిటీస్కి కానీ, ఇక్కడ అండ్ తమిళనాడులో కూడా. సో మరి ఏంటి ఇక్కడ ఎవరి నిఘా లోపం కనిపిస్తుంది అంటారు? మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఇది చాలా ఎంత నిర్లక్ష్యంగా తీసుకోదగినటువంటి అంశమే కాదు. ఎందుకంటే ఈ రోజు కూడా ముఖ్యంగా తిరుపతిలో ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదేదో ఆకతాయిల పనో లేదంటే అశ్రద్ధగా తీసుకోకుండా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇక్కడ కోట్లాది మంది తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం బయట నుంచి, విదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాలని చెప్పి దీనిని ఆషామాషిగా తీసుకోకుండా వాళ్ళు సీరియస్ గా తీసుకుని దీని మీద ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మేము అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పి దీని మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా వారు ఆ రకంగా చేయడం మేము చాలా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. అయితే ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి మూల కారణాలు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానికి కూడా ఒక కారణం తీసుకోవచ్చు.
ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక సంఘటనలు మహిళల పట్ల కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చిన్నారుల పట్ల జరిగేటువంటి అఘాయిత్యాలు కావచ్చు, ముఖ్యంగా తిరుమల పుణ్యక్షేత్రంలో మనం చూసాం అనేక సంఘటనలు. ఈరోజు విజిలెన్స్ ఏ రకంగా వైఫల్యం చెందుతోందనే దానికి ప్రత్యక్ష నిదర్శనమే కొండపైకి నాన్ వెజ్ మాంసాహారం వెళ్ళడము, అదేవిధంగా ఆల్కహాల్ తీసుకుని వెళ్ళడము, ఆల్కహాల్ ఉన్నటువంటి డ్రింక్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తిరుమలకి వెళ్ళడము, అనేక ఘటనలు చూసాం. మొన్న ఒక మహిళ మీద హాకర్ మహిళ పైన దాడి చేయడము, అదేవిధంగా విజిలెన్స్ సిబ్బందే పట్టుకున్నారు మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని. అతను డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను ఇక్కడ అమ్ముతున్నాను అని కూడా చెప్పాడు. తిరుమల మాడవీధుల్లో దొరికినటువంటి పరిస్థితి. ఇలాంటి భద్రతా వైఫల్యాలన్నీ కూడా ఇలాంటి ఆకతాయిలు అనాలా, లేదంటే ముందుగానే ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించుకునేటువంటి ఉగ్రవాద సంస్థలు అనొచ్చా, ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయో, కఠినమైన చర్యలు ఉంటాయో అన్నవి బహిరంగంగా తెలిసేటువంటి విధంగా ఏదైనా కానీ దేవస్థానం కఠినమైన చర్యలు తీసుకోవడమో, లేదంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడమో లాంటివి కానీ జరుగుంటే ఇలాంటివి పునరావృతం కావని చెప్పి కూడా మేము భావిస్తున్నాం మేడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ గాడిలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. శాంతి భద్రతలను ఇప్పటికైనా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది. ఎంతసేపు కూడా పనిగట్టుకొని ఈ రకంగా ప్రతిపక్ష పార్టీల మీద, గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాల్లోనే నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వాస్తవంగా క్షేత్రస్థాయిలో సుపరిపాలన అందించేటువంటి దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటికైనా మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ ప్రభుత్వం పైన. 16 నెలలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల శాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతుంటే పట్టించుకోవడం లేదు. నిన్న మా జిల్లాలో చూశారు, చిత్తూరు నగరవనంలో ఒక మైనర్ దళిత బాలిక పైన ఏ రకంగా అత్యాచారం చేశారు ఫారెస్ట్ అధికారులం అంటూ చెప్పి బెదిరించి. మరి ఇలాంటి ఘటనలన్నీ కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం ఎప్పుడైతే మొద్దు నిద్రపోతుంటుందో ఇలాంటి కార్యక్రమాలే పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, శాంతి భద్రతలన్నీ గాడిలో పెడితే తప్ప ఇలాంటి ఘటనలు అనేటివి మళ్ళీ జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది మేడం. రైట్ మధు గారు, మరి ఏంటి ఈ సంఘటనతో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందా? పోలీసులు ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా? ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? అంటే ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చే వరకు కూడా తెలియదంటారా ఎవరికి? ఎందుకు అలర్ట్గా లేరా? మేడం, ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పకడ్బందీగా ఉంది మేడం. మెయిల్స్ వచ్చిన వెంటనే ఈరోజు ఎస్పీ గారి కాడి నుంచి కింద స్థాయి వరకు వెంటనే ప్రతి చోట క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి ఈరోజు ప్రజలకి ధైర్యం చెప్పడం జరిగింది. ఈరోజు సురేష్ గారు చెప్పిన దాన్ని బట్టి చిత్తూరులో ఆకతాయిలు దీన్ని పార్టీకి అంటగట్టడం బాధాకరం. లా అండ్ ఆర్డరు తిరుమల పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరిగింది. ఏ సమస్య లేకుండా బ్రహ్మోత్సవాలు దేవుడు సన్నిధిలో దేవాలయ తిరుమలలో అట్టహాసం జరిగింది. వేలాది మంది వచ్చే ఈ తిరుమలలో ఏదైనా చిన్న విషయం జరిగినా ప్రపంచం మొత్తం సార్ గారు చెప్పినట్టు ఆందోళన చెందుతారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే ఈ తిరుమల పైన విషం కక్కుతూ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రంపై తొంగి చూసేలా ఏదో జరిగిపోతుందనేలా ఈరోజు సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఇది తిరుమల పుణ్యక్షేత్రం మీద మీరు రాజకీయం చేయడం పాపం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మధు గారు అది ఫేక్ ఈమెయిల్ అనో లేకపోతే ఫేక్ కాల్ అనే దాంతోనే సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఎస్పీ కూడా చెప్పాడు ఒక ఫేక్ కాల్ అని చెప్పేసి. నిజంగా ఈ బ్రహ్మోత్సవాల వేళ లక్షలాది మందులు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఇలాంటి టైంలో ఈ సంఘటన, ఈ వార్త అనేది నిజంగా బెంబేలెత్తించింది కదా ప్రజలందరినీ కూడా. సరే, ఫేక్ కాల్ తో సరిపోయింది, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా ఇలాంటివి జరుగుంటే కనుక అక్కడ ఒక తిరుపతినే కాదు మిగతా పుణ్యక్షేత్రాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయనంటే బ్రహ్మోత్సవాల వేళ ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది? నిజంగా ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి?
అంటే పోలీసులు ఏ విధంగా ఉన్నారు అలర్ట్ గా అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. అలర్ట్గా ఉన్నారు కాబట్టి వెంటనే ఎక్కడెక్కడ బెదిరింపు కాల్స్ వచ్చినాయో అక్కడికి పోయి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందండి. ఈరోజు పకడ్బందీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వం క్రమశిక్షణగా నడుస్తుంది, లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణగా నడుస్తుంది. కాబట్టి ఈ మెయిల్స్ వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేసి ఆడపోయి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే చిన్న చిన్న క్రియేటింగ్లు ఈరోజు చిత్తూరులో వైఎస్ఆర్సీపీ వ్యక్తినే అరెస్ట్ చేసింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశం పార్టీ వ్యక్తులు అని చెప్పినా ఈరోజు లా అండ్ ఆర్డర్ క్షుణ్ణంగా వాళ్ళ క్రమశిక్షణగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటుంది. మొన్న జరిగిన చిత్తూరు విషయంలో సురేష్ చెప్పినట్టు వీధి వీధి తిప్పడం జరిగింది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి మొన్న ఎలక్షన్లో టీడీపీకి వచ్చి అవకాశవాదుల్లాగా ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలోకి వచ్చి ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఫుల్ స్టాప్ పెడుతుందని కూడా తెలియజేసుకో. తెలుగుదేశం పార్టీలో అవినీతి చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు లేదండి, క్రమశిక్షణగా పనిచేసే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇన్స్టిట్యూట్ అది తెలుగుదేశం పార్టీ కాదండి, ఇన్స్టిట్యూట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరండి. ఈరోజు వలస వచ్చిన వాళ్ళు, అవకాశం కోసం వచ్చిన వాళ్ళు ఏదో మభ్యపెట్టి ఏదో చిన్న తప్పులు చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లో నటించే వాళ్ళు వచ్చి ఇలాంటి తప్పులు ఎన్డీఏ మీద తెలుగుదేశం మీద వేస్తున్నారండి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారండి. మొన్న సురేష్ చెప్పినట్టు తిరుమలలో జరిగిన తాగేసి అల్లరి చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ కరుణాకర్ రెడ్డి అనుచరులండి. ఇదే మారిగా పార్టీలు మారి ఈరోజు ఎన్డీఏ మీద కుట్రపూరితమైన మచ్చ వేయడానికి చేసే పోలీసు వాళ్ళు బయట పెట్టినాక వీళ్ళు దాన్ని వదిలి ఇంకొక సమస్య తీసుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్క దాన్ని పరిశీలించి పోలీసు వ్యవస్థలో పరిశీలించి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వలస పక్షులే ఉన్నారండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. తెలుగుదేశం పార్టీ అలాంటి తప్పులు చేయదు. ఎన్డీఏ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంది. దీన్ని పరిగణలో తీసుకొని ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో వచ్చిన ఇలాంటి సమస్యని పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వమైన గుళ్ళను కాపాడుకోవాలి. ఈరోజు ప్రజల క్షేమం కోసం మాట్లాడాలండి. దీన్ని పార్టీలకి ఆపాదించకూడదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ సురేష్ గారు, బ్రేక్ తర్వాత తీసుకుందాం మీ రిప్లై. మాకు సురేష్ గారు. మేడం, ఇప్పుడు మేము ముందుగా ఏం చెప్పామంటే ఇలాంటి బెదిరింపుకాలు ఇప్పటికి 16 నెలల్లో ఇది రెండోసారి మేడం తిరుపతిలో జరగడం రెండోసారి జరిగింది. అదే విధంగా నో ప్లేయింగ్ జోన్ ఇంతకుముందు మసాన్ రావు గారు చెప్పినట్టు 3 సార్లు అనేక రకాలైనటువంటి విమానాలు శ్రీవారి ఆలయం పైన చక్కర్లు కొడితే ఎప్పుడైతే ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. ఆశ్చర్యంగా లేఖ రాసినటువంటి వారానికే ఒక విమానం మళ్ళీ చక్కర్లు కొట్టడం జరిగింది తిరుమలలో. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. మధు నేను చెప్తున్నాడు, ఏదైనా తెలిసిన వెంటనే సమాచారం వచ్చినటువంటి వెంటనే పోలీసు శాఖ అప్రమత్తమైంది అనేసి అంటున్నారు. వాస్తవమే. ఈ రోజు నేను ముందుగానే చెప్పా, ప్రారంభంలో ఎస్పీ గారు చేసినటువంటి చొరవ చాలా మంచిది, స్వాగతిస్తున్నామని కూడా చెప్పాను. అయితే నా వాదన ఏంటంటే సమాచారం తెలిసినాక కాదు ఇక్కడ మేము చెప్పాల్సింది, సమాచారం ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనే దాని మీద మా వాదన. అందుకని తిరుమలలో జరిగినటువంటి ఘటనలు ఉదాహరించాను. అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే శాంతి భద్రతకు విఘాతం కలిగించే ఘటనలు చెప్పాను. దీన్ని ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. తిరుమలలో జరిగినంత కరుణాకర్ రెడ్డి గారి మనుషులు అని చెప్తే ఎంతవరకు న్యాయం ఇది? ఇవి జరగకుండా చూసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047కి వెళ్తున్నారు. నేను 2047లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి ఘటనలు ఎందుకు ఊహించలేకపోతున్నారు ఆయన ప్రభుత్వంలో? ఎందుకు మహిళల పైన దాడులు జరుగుతున్నాయి? ఎందుకు చిన్నారులు, మైనర్లు, దళితుల పైన దాడులు జరుగుతున్నాయి? ఎందుకు ఈ రకమైనటువంటి ఆకతాయి చర్యలు జరుగుతున్నాయి? ఎందుకు పవిత్ర పుణ్యక్షేత్రంలో వలస పెట్టి అపచారాలు జరుగుతున్నాయి? సురేష్ గారు, మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నప్పుడు మీరు కూడా ఒక విజన్ ని పెట్టుకుని ఉంటే ఇలాంటివి ముందస్తుగా జరగకుండా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కదా. 2047లో ఏం జరుగుతుంది, 2020లో ఏం జరుగుతుందో ఒక విజన్ పెట్టుకున్నారు కూటమి. మీరు చెప్పాల్సింది మరి.
ఇప్పుడు ఒక విషయం మేడం, దేనికైనా పోలిక గతంలో గత ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ఏ విషయంలో పోలిక వేసుకోండి, గత ప్రభుత్వంతో పోల్చుకొని ఏ ఈరోజు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి పొంతనే లేదు. అభివృద్ధి విషయంలో అయినా, సంక్షేమం విషయంలో అయినా కూడా, ప్రజలకి మేలు చేసినటువంటి వ్యవహారాల్లో కూడా ఈ ప్రభుత్వానికి, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు పొంతనే. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజాపయోగ కార్యక్రమాల్లోనే నిమగ్నం అయితే, ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని ఎలా దాడులు చేయాలి, ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, దీని మీద చూపేటువంటి శ్రద్ధ సాధారణ పరిపాలన పైన చూపించకపోవడమే ఈ రోజు ఇలాంటి ఘటనలకు కారణమవుతుంది. శాంతి భద్రత గాడిలో లేకపోవడానికి కారణమే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, డ్రగ్స్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. అప్పుల శాతాన్ని చూశారంటే మీరు, ఈ రోజు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు కన్నా ఈ రోజు ఈ ప్రభుత్వం 50% దాటిపోయింది. ఇప్పటికే ఏడాదికే 16 నెలలకే. మరి ఏ రకమైనటువంటి సంస్కరణలతో పోతుంది ఈ ప్రభుత్వం? ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇచ్చినటువంటి హామీల పైన కానీ, రాష్ట్ర ప్రజలకి శాంతి భద్రతల విషయంలో కానీ ఈ ప్రభుత్వం దృష్టి సారించకపోవడమే అనేక రకాలైనటువంటి ఘటనలకు కారణం, మరొకటి కాదు. మధు గారు, జగన్మోహన్ రెడ్డి సార్, ఇది మేడం నమస్కారం మేడం. ఈ సమస్యని ఒక మెయిల్ వచ్చింది, ఒక సమస్యని రాజకీయంగా మలుపు తిప్పిన సురేష్ టాలెంట్ అండి. సురేష్ గారికి ఎట్టంటే అట్ట మాట్లాడేసి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే అండి మేడం, వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వం ముడిపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేశారు. సూపర్ ప్రభుత్వం ఆ సురేష్ గారు అని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళ బాబాయిని ఇంట్లో చంపితే దాన్ని న్యాయపరంగా బయట పెట్టలేదు, ఎంక్వైరీ చేయించలేదు. ఈదులో లాక్కొని పిచ్చోళ్ళు చేసి కొట్టి పిచ్చోళ్ళు చేసి చంపిన ప్రభుత్వం మీరు దీన్ని తీసుకోవద్దండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లో ఈ రోజు మెయిల్ ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, టెక్నాలజీ ఉందండి. ఇవి సాగదండి. టెక్నాలజీ నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాల్లో రేపు ఈ మెయిల్ ఎవరు పంపించారు, ఎవరు కుట్ర ఉంది, ఎలా వచ్చింది అనేది కూడా బయట పెడతారు. ఈ లోపల ఒక నాటకాలు క్రియేటింగ్ అన్ని చేస్తారు. బయటపడిందంటే గచ్చిపై సురేష్ గారు, మీరు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది కూటమి ప్రభుత్వంలో అంటున్నారు. ఓకే, అది అదుపు తప్పిందా లేదా, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, టెక్నాలజీ పరంగా కూడా ఎలా ఉంటున్నారనే విషయాన్ని మధు గారు మీకు క్లారిటీ ఇస్తున్నారు కదా, వినండి పోనీ. క్లారిటీ మేడం, ఇక్కడ ఆయన క్లారిటీ అభ్యంతరం లేదు. ఎంతసేపు బాబాయ్ హత్య అని ఎలక్షన్ నుంచి ఒకటే పాట పాడుతున్నారు. ఒక ఆధారం చూపించలేదు. ఓకే ఓకే, ఇప్పుడు బాబాయ్ హత్య గురించి వద్దులేండి, వద్దు దాని గురించి మాట్లాడొద్దులేండి. లేనప్పుడు డైవర్ట్ చేసేటువంటి అంశాలు తప్ప ఇంకోటి ఉండవు. హత్య, బాబాయ్ హత్య ఏంది మేడం? బాబాయ్ హత్య ఎక్కడ? ఇక్కడ చూపించిన ఆధారాలు అధికారం మీదే కదా, ప్రభుత్వం మీదే కదా, పోలీసులు మీ వాళ్ళే కదా, వ్యవస్థలు మీవే కదా. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చే ముందు చరిత్ర అని చెప్పి దాని గురించి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుతూ పప్పులు తింటా ఉన్నాడు. 5 ఏళ్ళు ఏం పెరికినాడు? బాబాయ్ సొంత బాబాయ్, ఒక సీఎం కి తమ్ముడు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ చేసిన వ్యక్తి. నీ సొంత బాబాయిని చంపిన వాళ్ళని కనుక్కోలేకపోయినావు. సొంత చెల్లి, బాబాయ్ కూతురు కోట్లు మెట్టెక్కి పదే తిరిగినా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఏమంటాడు? కన్ను చంపుతుందా అని అడుగుతాడు. మా కుటుంబంలో ఎవరైనా చంపేసుకుంటాము అడిగేదానికి మీరెవరు అంటాడు. ఇదే ప్రభుత్వం నడిపేది, ఒక సీఎం ప్రభుత్వం నడిపేది ఇదేనా అని అడుగుతున్నా సురేష్. నిరూపించండి చేతనైతే. చేసి కూడా మాయ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు లా అండ్ ఆర్డర్ చిన్న విషయం కూడా, కుటుంబంలో జరిగిన చిన్న విషయాన్ని కూడా బయటకు తీసి దాంట్లో తెలుగుదేశం ఉందా వాళ్ళకి శిక్ష చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో సురేష్, కుతంత్రాలు, మర్డర్లు ఏ పార్టీ ఉన్నప్పుడు జరగదు, ఏ ప్రభుత్వంలో జరగదు. వచ్చేసారు కదా, పనికొచ్చే పనులు చేయండి. ఎందుకు ఇవన్నీ ఇంకా ఆరోపణలు?
ప్రజలు అవుతారన్న. ఇంకా ఎంతసేపు ఆరోపణలకే పరిమితం ఏంది? నువ్వు చెప్పిన దానికి నేను జవాబు చెప్తున్నా. నేను అడిగిన దానికి జవాబు చెప్పే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతున్నా. నేను అడిగిన దానికి చెప్పు. మీరు సవ్యంగా చేస్తుంటే మీరు అడిగిన హక్కు ఉంటది. మీరు చేసిన కుట్రలు చేసి ఈ రోజు ప్రశ్నిస్తారా? ఎట్టొస్తుంది నోరు మీకు? జరిగింది తిరుమలలో, అది ప్రపంచం మొత్తం చూసింది. ఈ రోజు హిందుత్వానికి మంచి పేరు వస్తుంది, లా అండ్ ఆర్డర్ లో మంచి పేరు వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నప్పుడు ఒక నిందేసేది తిరుమల పైన నిందేస్తే ప్రపంచం మొత్తం చూస్తుందనేసి ప్రతి ఒక్క సమస్యను తిరుమల కట్టకట్టేది. కాంగ్రెస్ పార్టీ చెప్పడంలా, మీ ప్రభుత్వంలో జరిగే సంఘటనల గురించి తీసుకొచ్చేది. రాత్రి 4 బాటలు తీసుకుపోయి పెట్టేది, నాటకాన్ని క్రియేట్ చేసేది, మరుసటి రోజు మీడియా తీసుకుపోయి ఒక నాటకం క్రియేట్ చేసేది. తిరుమల పైన నాటకాలు వద్దు. సమస్య ఉంటే మాట్లాడండి. ఈ రోజు సమస్య గురించి మాట్లాడకుండా డైవర్ట్ చేసి దాని గురించి మాట్లాడే సబ్జెక్ట్ లేకుండా ఇలా మాట్లాడడం బాగాలేదు. సమస్యలే నిన్న జరిగిన సమస్యలు అంబేద్కర్ విగ్రహాన్ని కాలగొట్టారు, తగలబెట్టారు, శాంతి భద్రతలు గాడిలో ఉన్నట్టు వాళ్ళ మీద ఉప ముఖ్యమంత్రి మనుషులు బయట వస్తుంది. ఈ రోజు రేపు బయట వస్తుంది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచరులు తిరుపతిలో రైళ్లు కాల్చింది వైఎస్ఆర్సీపీ కన్నాకర్ రెడ్డి అనుచరులు. కన్నాకర్ రెడ్డి కూడా ముద్ర ఉంది. సరే సరే మధు గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మీరు ఇన్ని ఈమెయిల్స్ వస్తుంటే పోలీసులు నిఘా సంస్థలు ఏమయ్యాయి? సురేష్ గారు ఓకే, మధు గారు ఇదంతా వదిలేండి, మనం టాపిక్ మాట్లాడదాం, అసలు విషయం మాట్లాడదాం, మనకు టైం కూడా లేదు. ఓకే, ఇన్ని ఈమెయిల్స్ వచ్చే వరకు కూడా పోలీసులు నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఈమెయిల్స్ వరకు మనం వస్తున్నాము? ఎందుకు భద్రత ఎక్కడ లోపించింది? చెప్పండి. ఎవరైనా అది అడుగుతారు కదా, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము లా ఆర్డర్ అంతా కూడా కంట్రోల్లో ఉందని అంటున్నారు. ఇంత కంట్రోల్లో ఉంటే కూడా అన్ని పుణ్యక్షేత్రాలకు కానీ లేకపోతే గవర్నర్ ఇళ్లకు కానీ సీఎం ఇళ్లకు కానీ ఎందుకు ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి? ఏకంగా సీఎం ఇంటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కదా. మేడం, ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఒక మెయిల్ పెట్టడము, ఆకతాయిలు చేయడము అది సర్వసాధారణం. దాన్ని జాగ్రత్తగా కూటమి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని కేంద్ర ప్రభుత్వం దీంట్లో మటుకు అది దాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. ఈరోజు అలాంటి ఏ తప్పులు జరగకుండా ఇమీడియట్లీ మెయిల్ వస్తానే ఒక ఎస్పీ స్పందించి కింద స్థాయిలో మనుషులను పంపించి ఈరోజు ఎంక్వైరీ చేయించినారంటే కూటమి ప్రభుత్వం పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ నడుస్తుందనే. ఈరోజు ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నడుస్తుందంటే లా అండ్ ఆర్డర్ బాగుందనేసే. ఈరోజు 2 రోజుల్లో ఆ మెయిల్ యాడ్ నుంచి వచ్చింది. ఎవరు ఆకతాయిలు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నీ బయట వస్తుంది. ఈరోజు ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని సవ్యంగా పకడ్బందీగా నడుస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మేడం. రైట్ మస్తాన్ గారు, ఈ కుట్ర వెనుక ఐఎస్ఐ కానీ మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కానీ కలిసి కుట్ర పన్నుతున్నట్లుగా ఒక 2 అనుమానాస్పద ఈమెయిల్స్ రావడంతో ఓకే బాంబ్ స్క్వాడ్తో అంతా చూశారు, పోలీసులు అప్రమత్తమయ్యారు, ఓకే సేవ్ చేశారు అందరినీ. అయితే టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా మనకు ఇలాంటి ఈమెయిల్స్ కానీ బెదిరింపు కాల్స్ రావడం వెనుక నిజంగా అసలు కుట్రదారులు ఎవరున్నారు అనుకోవచ్చు? నిజంగా ఇది ఫేక్ కాలే అనుకోవాలా, లేకపోతే ఐఎస్ఐ కుట్రదారులు ఎవరైనా ఉన్నారా? ఇక మీదట అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే టెక్నాలజీ పరంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈమెయిల్స్ ఇవ్వటం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకోవడం ఇవ్వటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఏంటంటే వీళ్ళు పర్టికులర్ గా టీటీడీ మీద ఏం చేయడానికి కారణం, లేకపోతే ఆందోళనలు ఎవరిని ఆందోళన నెట్టడానికి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకంటే వాళ్ళు వేరే చాలా సంస్థలు ఉన్నాయి, దేశంలో చాలా ఉన్నాయి, ఇతర మతాలకు సంబంధించిన ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నేనేమంటానంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ పాలక వర్గాలు లేదంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారినప్పుడు వాళ్ళు చేసే కొన్ని
అంశాలు కూడా తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. మనం చూసాం, గోశాల కావచ్చు, లేదంటే కల్తీ లడ్డు ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇది కావచ్చు, జెరూసలేం దానికి సంబంధించిన ప్రచారాలు కావచ్చు, లేదంటే అక్కడ ఇంకా అనేకమైన జరుగుతుంది. అవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బోర్డు మెంబర్లు వాళ్ళ నిర్లక్ష్యం అనమాట. తొక్కిసలాట ఘటన కావచ్చు, ఏదైనా చూసుకోండి. ఇట్లాంటివన్నీ ఏమో పాలకవర్గాలు లాంటివి చేస్తాయి. అసలు దీనికి సంబంధించి గతంలో చెప్పండి మాట్లాడుతున్నారా సురేష్? యాక్చువల్ గా గతంలో ఏంటంటే 2018లో ఇలాంటి అంశాలన్నీ వస్తున్నప్పుడు అప్పుడు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్ వేశారు. ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కానీ, లేదంటే అక్కడ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అప్పట్లో 2000 కోట్ల పైగా బడ్జెట్ ఉంది. సో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నియంత్రణ నుంచి దీన్ని తప్పించాలి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలని కూడా ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే, సుప్రీంకోర్టు ఇక్కడ మీరు హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పింది. హైకోర్టు కూడా అప్పుడు దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయన ఏమంటారంటే అసలు ఇట్లాంటివన్నీ తీసుకోవడం. ఇంకోటి, అదే సమయంలో అదే 2018లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఉంది. అది ఏం చేసిందంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొత్తం ఆ ASI స్వాధీనం చేసుకుంటానికి ఒక ఆర్డర్ వచ్చింది. అయితే దానికి సంబంధించి అప్పుడు టీటీడీ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అది ఏదో అమరావతిలో ఉన్న ఒక అధికారిని ఇచ్చేసి తప్పిదంగా తేల్చేశారు. అయితే అప్పుడు కూడా ఈ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలనే విధంగా ఆలోచన చేశారనేది పుకార్లు కూడా పెద్ద ఎత్తున వ్యాపించాయి. అంటే నేననేది ఏంటంటే అసలు ఇక్కడ కనుక భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకొని ఉంటే, భద్రతాపరంగా ఎటువంటి నిర్లక్ష్యాలు లోను కాకుండా ఉంటే, ఇట్లాంటి ఈమెయిల్స్ లాంటి థ్రెటనింగ్స్ కావచ్చు, లేదంటే అట్లా గతంలో వచ్చిన ప్రపోజల్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందండి. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటానికి కూడా అంత ఈజీ ఏం కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రస్ట్ గా నిర్వహిస్తా ఉంది. టీటీడీ మొత్తాన్ని కూడా ఒక ట్రస్ట్ కింద నిర్వహిస్తున్న పరిస్థితి. దాని నుంచి తప్పించాలన్నా కూడా అంత ఈజీ కాదు. కానీ భద్రతా పరంగా మాత్రం మనం ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న విజిలెన్స్ కానీ అక్కడ ప్రత్యేక రక్షక దళం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉందో దాన్ని మించి కూడా ఇప్పుడు ఆ నో ఫ్లయింగ్ జోన్ విషయంలో కావచ్చు, కొంత అక్కడ కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడి ఆ విధంగా సాధించుకోవడం కావచ్చు, లేదంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అదొక ప్రత్యేకమైన ప్రదేశంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా తీసుకుంటారో అప్పుడు వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయచ్చు. నిజానికి మీరు ఏంటంటే ఈమెయిల్స్ కి సంబంధించి ISI పేరుతో ఎవరైనా ఇచ్చారా, లేదంటే LTTE పేరుతో ఎవరైనా ఇచ్చారా, లేకపోతే ఆ సంస్థలే, ఎందుకంటే ఆ సంస్థలు అలా ఒకసారి ఏంటంటే అవి ఇచ్చి కూడా మేమే ఇచ్చామని కూడా ప్రకటిస్తాయి. మనం చూసాం జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు అనేక మానవ హోమాలకు పాల్పడి కూడా మేమే చేసామని చెప్తారు వాళ్ళు. సో ఇక్కడ అలాంటి ఆ సంస్థల ప్రతినిధులు కానీ వాళ్ళకి కానీ ఎక్కడ వచ్చిన దాఖలాలు అయితే గతంలో వచ్చినప్పుడు కూడా లేవు. సో ఇప్పుడు ఆ దిశగా మనం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పేరుతో ఎవరైనా ఇచ్చారా, ఏంటి, అసలు నిజంగా వాళ్ళే ఇచ్చారా, ఎందుకు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఆ విధంగా చేస్తా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేది ఈ పాయింట్. ఇక్కడ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు, చంద్రబాబు నాయుడు గారు అనే కాదు, గతంలో అనిత గారి పేషీకి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పేషీకి సంబంధించి ఆయన కూడా థ్రెటనింగ్ కాల్స్ మనం చూసాం. సో అతను ఎవరో కూడా తేలిపోయింది కాబట్టి అక్కడితో అది అడ్డుకట్టు పడిపోయింది. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులు అంటే స్టాలిన్ గారికి సంబంధించి వచ్చింది, గవర్నర్ గారికి సంబంధించి వచ్చింది, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఈ విధంగా మెయిల్స్ పెడుతున్నారా, దీని వెనకాల ఏదైనా ప్రత్యేకమైన ఒక ముఠా లాంటిదిగా, లేకపోతే ప్రజల్లో ఇక్కడ శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయడానికి ఇదంతా చేస్తా ఉన్నారా దక్షిణాది రాష్ట్రాలు? మస్తాన్ గారు, ఎందుకు పుణ్యక్షేత్రాలనే కుట్రదారులు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు? దానికి ప్రధాన కారణం ఏంటంటారు? అది కాకుండా చాలా రద్దీగా ఉండే టైంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మిగతా అన్ని దేవాలయాలు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, శరన్నవరాత్రులు జరిగాయి. ఎందుకు ఇలా రద్దీ ఉన్న టైంలో మాత్రమే ఈ కుట్రదారులు ఎందుకు ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాల మీద, భక్తుల మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదంటే ఇంకో మనకి దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు వాటికి సంబంధించి కాశీ కానీ ఇట్లాగా, కాశీకి కూడా ఇటీవల థ్రెటనింగ్ కాల్స్ ఈ విధంగానే వచ్చాయి. అక్కడ కూడా అప్పుడప్పుడు ఈ విధంగా పోలీసులు భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. అంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కోట్లాది మంది భారతదేశంలో ప్రధానంగా హిందువులు ఎక్కువగా ఉంటారు.
ఆ హిందువులకు సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళలో ఆందోళన కలిగించే విధంగా, లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక పక్కన పాకిస్తాన్ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మనం చూసాం, బంగ్లాదేశ్ లో కూడా జరుగుతూ ఉంది, నేపాల్ లో జరుగుతూ ఉంది. ఎట్లాంటి విద్వేషాలు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో మనం గమనించాం. అక్కడ వాళ్ళకి కనీస రక్షణ కూడా లేదు. వాడు రోడ్డు మీద నడిచినా కూడా తీసుకెళ్లి అందరూ మూకదాడులకు పాల్పడుతున్న అంశం. సో ఇలాగా హిందువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇక్కడ మత విద్వేషాలు భారతదేశంలో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటన ఉంటే చెప్తే టోటల్ గా చూస్తే ఇతర దేశాలు ఎన్ని గమనిస్తే కనుక మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం. సో ఇట్లాంటి వాతావరణాన్ని పాడు చేసే లక్ష్యంతో కూడా వాళ్ళు ఆ విధంగా కుట్రలు పన్నే అవకాశం కూడా ఉన్నాయి. మన అంతర్గత శక్తులు ఎట్లా అయితే ఉంటాయో విదేశాల నుంచి కూడా ఆ విధంగా ఇక్కడ కొంత భారతదేశం అభివృద్ధి దిశగా ప్రయత్నిస్తుంది కాబట్టి కొంత విద్వేషాలు లేదంటే ఇట్లాంటి భగ్నం చేయాలని, తద్వారా అభివృద్ధిని నిరోధించాలనేది కూడా ప్రయత్నిస్తా ఉంది. దానిలో భాగంగా మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజానికి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అట్లాంటి ఎక్కడ కూడా అక్కడక్కడ హైదరాబాద్ లేకపోతే కొన్ని చోట్ల, లేదా మనం చూసాం ముంబై బాంబు పేర్లు కూడా ఆ విధంగానే వాళ్ళు ఆ విధంగా కుట్ర చేశారు, ఆ విధంగా చేశారు. కానీ దాన్ని మనం సరైన విధంగా ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. పెహల్గాం విషయంలో కూడా అదే విధంగా ఎదుర్కొన్నాం. సో ఎక్కడికక్కడ ఎదుర్కొంటా ఉన్నాము. భారతదేశం కూడా మెసేజ్ ఇస్తా ఉంది, మేమంతా కూడా ఏ విధంగా ఉంటాము, మా భిన్నత్వం ఏకత్వం, మీరు ఎవరు రెచ్చగొట్టినా కూడా ఇక్కడ ఎవరు రెచ్చిపోని పరిస్థితి ఉంది, అన్ని మతాలు సహజీవనం చేస్తా ఉంటాయి అనేది కూడా ఇస్తా ఉన్నాం. కానీ ఇట్లా కోట్లాది మంది ఆ మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలని ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన థ్రెటనింగ్ కాల్స్ ను కూడా ఎదుర్కొన్నారు, దానికి సంబంధించిన భద్రతా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. రైట్, మధు గారు చివరిగా మాట్లాడదాము. మరి ఏంటి ఇంత పుణ్యక్షేత్రాల మీద ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడము, సీఎంఓ, మాజీ సీఎంఓ, సెలబ్రిటీలు అండ్ జడ్జిలు, న్యాయవాదులు ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం పట్ల ఏంటి కూటమి ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరగకుండా ఇక మీదటి ఇలాంటి మెయిల్స్ కానీ బెదిరింపు కాల్స్ రాకుండా ఎటువంటి ఇంకా పటిష్టమైన చర్యలు ఎలా చేపడుతుందంటారు? మేడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో హిందుత్వం మీద, హిందుత్వ దేవాలయాల మీద ఈరోజు ప్రజలపై చాలా ఒక నమ్మకంతో వాళ్ళ మీద ఒక ఆ బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈరోజు బ్రహ్మోత్సవాలు మీరు చెప్పినట్టు దుర్గమ్మ పూజా కార్యక్రమాలు, నవరాత్రి పూజా కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఉందంటే ప్రశాంతమైన వాతావరణం. ఈరోజు మహిళలు గుళ్ళకు పోయి పూజలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ప్రతి ఒక్క ప్రజానికానికి ఒక రక్షణ కల్పిస్తూ ఈరోజు హిందుత్వం మీద బ్రహ్మోత్సవాలు కానీ, దుర్గమ్మ పూజా కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో సవ్యంగా జరుగుతుంటే ఈరోజు కుట్ర జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఒక్క సెకండ్. సురేష్ గారు ముగిద్దాం మనం. సురేష్ గారు, మీ నుంచి ఏంటి ప్రభుత్వానికి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తారంటారా? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అని అంటున్నారు. ఓకే, లా అండ్ ఆర్డర్ ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఇలాంటివి జరగకుండా పోలీసులు ఎలాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే విషయం పైన మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు ప్రభుత్వానికి? పదే పదే మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ యొక్క కూటమి పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే ఇది రాజకీయ కుట్ర జరుగుతుంది, మా మీద నిందలేస్తున్నారు, మా మీద బురద జల్లుతున్నారు అనేసి మాట్లాడతారు. ఇందాక కూడా మొదట మాట్లాడుతూ అంతా సవ్యంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అంటున్నారు. రాష్ట్రం ఎక్కడ ప్రశాంతంగా ఉంది? నిన్న మైనర్ బాలికపై దాడి చేశారు, అత్యాచారం చేశారు, కళ్ళ ముందర కనిపిస్తుంది ఈ విధమైనటువంటి సంఘటనలు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టారు. ఇదే మహానుభావుడు, రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని తగలబెడితే రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటున్నారు. మరోవైపు చూస్తే ఈరోజు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారిని ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలోనే మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నోరు మెదపరే హోంమంత్రి గారు, ఇవన్నీ కళ్ళకు కనిపించడం లేదా? మరోవైపు రైతులు తమ పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా నడి రోడ్డు మీద పారుపోస్తున్నారు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. లిక్కర్ల మీద అవకతవకలు జరిగిపోయి లిక్కర్ స్కామ్ అని. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏకంగా లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టేశారు. కల్తీ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా. మరోవైపు అప్పులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుంది, ఇవన్నీ కూడా విధ్వంసం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి పని. వీళ్ళు చెప్పినటువంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటి అనేసి మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో కల్తీ మద్యం వల్ల చనిపోయారని చెప్పి ఎలక్షన్ల సమయంలో చేసే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్లో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా మద్యం బారిన పడి మరణించినటువంటి మరణాలే లేవు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఒక్కదాన్ని కూడా రుజువు చేశారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు గతంలో విధ్వంసం జరిగిందని, అయ్యా నీ పాలనలో అరాచకాలు జరుగుతున్నాయి, అసలైన విధ్వంసం ఇప్పుడు జరుగుతోంది, కళ్ళు తెరువు. ఈ ప్రభుత్వం కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి ప్రభుత్వం, చెవులుండి కూడా వినలేనటువంటి చెవిటి ప్రభుత్వం, నోరుండి కూడా మాట్లాడలేని మూగ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇన్ని అరాచకాలు కనపడకుండా మళ్ళీ మా మీద మాట్లాడతారు. ఘటనలు వచ్చినాక మేము చర్యలు తీసుకున్న ఘటనలు జరగకుండా చూడండి అని మేము అడుగుతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు విజన్ 2047 కదా, ఎందుకు 2025లో కూడా ఏం చేయలేకపోతున్నారు? ఇదే ఇలాంటివి జరుగుతుంటే మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని తప్పుపడతారు. ఇవన్నీ వాస్తవాలు కదా. ఎన్ని కేసులు నమోదయ్యాయి, మహిళల పట్ల జరిగిన అఘాయిత్యాలు ఒక్కసారి రికార్డులు చూసుకోమని చెప్పండి. ఒకసారి డ్రగ్స్ కేసులు ఎన్ని నమోదయ్యాయో ఒక్కసారి రికార్డులు చూసుకోమని చెప్పండి. ఈరోజు రైతు ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయో రికార్డులు చూసుకోమని చెప్పండి. మాటలు కాదు, ఆరోపణలు కాదు. ఈరోజు రైతులు, ప్రజలు, అన్ని వర్గాలు కడుపు పంటతో ఉన్నారు. ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామని. అది చేత కాకుండా మా మీద ఆరోపణలు చేస్తారు. శాంతి భద్రత పర్యవేక్షణ ఎవరిది? ప్రతిపక్షాలదే, అధికార పక్షాలదే? అధికార పక్షం ఎందుకు విఫలం చెందుతోంది? ప్రశ్నించే హక్కు మాకుంది. మీరు ప్రశ్నించేదానికి అలాంటి ఘటనలు జరగకుండా చూడండి, సంతోషం అప్పుడు. అంతేగాని ఈ రకమైనటువంటి రాజకీయ కుట్రలు ఎవరిని అంటే ఏంటి సురేష్ గారు, ఇప్పుడు ఈ సంఘటనతో అసలు శాంతి భద్రతలన్నీ కూడా లోపించాయి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని అనుకుంటున్నారా? ఓన్లీ ఈ సంఘటన మాత్రమే మీకు కనిపిస్తుందా? మిగతా అంతా ఓకేనా, బానే ఉందా? దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు ఇన్ని రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి చర్యలు, ఆకతాయిలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇది రెండోసారి మేడం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ రకమైనటువంటి బెదిరింపులు రెండోసారి. అంటే ఇక్కడ కఠినమైనటువంటి చర్యలు అమలు కావడం లేదు, ఇక్కడ నిఘా వైఫల్యం చెంది ఉందనేది కదా కారణం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్ని అపచారాలు మేము కళ్ళ కట్టినట్టు చెప్తున్నాం కదా. ఇవన్నీ వైఫల్యాలు చెందినాయి కాబట్టే ఈరోజు ఇలాంటి వాళ్ళకి ఆస్కారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇవన్నీ కూడా జరిగేది. ఈరోజు వరుసగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి శాంతి భద్రతలు గాడిలో లేవని స్పష్టం చేస్తుంది. అందుకనే ఇలాంటి అవకాశవాదాలకు వస్తున్న ఇలాంటి వ్యక్తులకు, ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళకి ఇది ఒక అవకాశవాదం అవుతోంది. కాబట్టి కళ్ళు తెరవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని దీంట్లో కూడా మేము రాజకీయం చూస్తాం అనేది అయితే ఖచ్చితంగా దీన్ని కొట్టిపారేస్తున్నాం. ఈరోజు అంతిమంగా ప్రతిపక్షమైన, అధికార పక్షమైన అంతిమంగా ప్రజలకు మేలు చేసేటువంటి పనులు చేయాలి. కాబట్టి ఇక్కడ విఘాతం కలుగుతుంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, సరిదిద్దుకోవాలి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం. ఓకే, మస్తాన్ గారు ఏమంటారు అంటే, గడిచిన ఈ 2-3 నెలలుగా ఇదే తరహాలో 3-4 సార్లు కొన్ని హోటల్స్కి వచ్చాయి, తర్వాత పుణ్యక్షేత్రాలకి కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి. అంటే ఏంటి, కూటమి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది, శాంతి భద్రతల లోపం కనిపిస్తుంది, నిఘా వ్యవస్థ కూడా లోపం కనిపిస్తుంది, పోలీసులు ఎటువంటి బాధ్యత తీసుకోవట్లేదు, బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారు అనుకోవాలి ఈ సంఘటనతో? అంటే ఇక్కడ మనము ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం లేకపోతే వైసీపీ ప్రభుత్వం అని చెప్పం కానీ, గతంలో ఇప్పుడు రామతీర్థంలో జరిగింది ఇన్సిడెంట్, అంతర్వేదిలో జరిగింది. గతంలో అలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా వంగవీటి రంగానికి సంబంధించిన విగ్రహాలు కావచ్చు, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విగ్రహాలు కావచ్చు, వీటన్నిటిని ధ్వంసం చేయటం, వాటి దగ్గర ఏదైనా ఇట్లాంటి చర్యలు పాల్పడటం ద్వారా ఆయా వర్గాల్లో కొంత ఆందోళన కలిగించాలనేది ఎవరైతే వాటిని చేపడుతున్నారో వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు అంతర్వేదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఎవరు అనరు కదా, లేకపోతే రామతీర్థంలో చేశారని ఎవరు అనరు, ఇప్పుడు అనరు. అయితే ఏంటంటే పోలీసులు ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయో వాటిని మనం రాజకీయాల కోసమే ఉపయోగించి ఇట్లాంటి వ్యవస్థలకి పక్కన పెట్టేస్తాం. వాళ్ళు చేయాల్సిన విధి నిర్వహణ ఏంటి? సమాజంలో
ఇలా ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయో వాళ్ళ ఆనుపాలను తెలుసుకోవటం, వాళ్ళ యొక్క కదలికల మీద నిఘా పెట్టడం, ఆ నిఘా పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క వ్యూహరచనలు ఏదైతే కుట్రలు పన్నుతున్నారో సమాజంలో బ్యాడ్ ఎలిమెంట్స్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆలోచనలకు అడ్డుకట్ట చేసే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ మనం వాటిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మీద నిఘా పెడతాం, వాళ్ళ సోషల్ మీడియాల మీద. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంటేనేమో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల మీద నిఘా పెడతాం, లేకపోతే సోషల్ మీడియా మీద కేసులు పెడతాం. వీటికి ఉపయోగించుకుంటున్నాం. అసలు ఉపయోగించుకోవాల్సిన సంఘ విద్రోహ శక్తుల మీద, రౌడీ షీటర్ల మీద, లేదంటే ఇంకా ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద, వాళ్ళ కథలకి లేండి, వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు, వాళ్ళు ఎవరితో సంబంధాలు నిలుపుతున్నారు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన నిఘా వ్యవస్థలు మనం రాజకీయాల కోసం వాడుకుంటాం వల్ల వాళ్ళలో ఆ విధమైన పదులు లోపిస్తాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ప్రభుత్వాలు కొంతవరకు వీటికి అడ్డుకట్ట వేయగలరు. మధు గారు, విశ్లేషకులు చాలా మంచి పాయింట్ కూడా చెప్పారు. అంటే మీరు సోషల్ మీడియానో లేకపోతే వైసీపీ కుట్రలు ఏం చేస్తున్నారనే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టే కంటే సమాజ భద్రత కోసం, ప్రజల శాంతి భద్రతల కోసం ఇలాంటి వాటి మీద ఆ నిఘా వ్యవస్థల్ని ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? సో ఈ సంఘటనతో అయినా మీరు ఇప్పటి నుంచి సీరియస్గా ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా? క్షమించాలి, బ్యాటరీ డౌన్ అయింది, కట్ అయ్యింది. సార్ చెప్పినట్టు ఈరోజు సోషల్ మీడియా మీద నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెడు మెసేజ్లు పెట్టిన వాళ్ళ మీద ఫోకస్ పెడుతుంది. ఇదే సమాచారాన్ని తీసుకోబోయేది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో సార్ గారు చెప్పినట్టు ప్రతి రౌడీ షీటర్ని ప్రతి సెక్షన్లో పిలిచి వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ఇస్తుంది. ఏది ప్రభుత్వం అండి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్. ప్రతి గల్లీలో లాగా గంజా బ్యాచి జగన్మోహన్ ప్రభుత్వంలో వీధుల్లో అడ్డంగా కూర్చొని మందు కొట్టడం, వీధుల్లో ఆకతాయిలు అమ్మాయిల్ని ర్యాగింగ్ చేయడం, అమ్మాయిల్ని ర్యాగింగ్ చేసే దాంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉండిందండి. ఈరోజు ప్రతి వీధిలో పెట్రోలింగ్ జరుగుతుంది. ఈరోజు బ్లూ కోట్స్ ప్రతి వీధిలో పోతుంది. లా అండ్ ఆర్డర్ని క్రమశిక్షణ తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ స్వేచ్ఛనిచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి వాచ్మెన్ లాగా వాడుకోకుండా స్వేచ్ఛగా వాళ్ళ లా అండ్ ఆర్డర్ వాళ్ళు చేసుకొని ఇస్తుంది. ఈ రోజు నేను కట్ అయినాక సురేష్ గారు ఏదేదో ప్రభుత్వం మీద మాట్లాడారు. సురేష్ గారికి చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఆటలు దొంగాటలు సాగవు. ఈ రోజు మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తప్పుడు పనులు చేసి దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ రోజు జనసేన ముసుగులోనో ఇంకొక ముసుగులోనో చేసి తెలుగుదేశం పార్టీకి ఆడిస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు, మిమ్మల్ని శిక్షిస్తారు. ఈ రోజు మీరు 2 రోజులు 3 రోజులు ప్రచారం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది లా అండ్ ఆర్డర్ దాని ఎంక్వైరీలో మీ నాటకాలని బయటపడినాక మీరే బాధ్యులు అవుతారు. గతంలో అందరూ నాయకుల్ని తీసుకొచ్చి అందరూ నా పక్కన ఉన్నారన్న ప్రజానికం ఓటేసి ఈ రోజు మీరు చేసే నాటకాలకి తిరుపతిలో 60,000 ఓట్లతో మిమ్మల్ని ఓడించినారు. అది గుర్తుపెట్టుకోండి. మీ నాటకాలు కట్టిపెట్టి ప్రజలకు మంచి పని చేసే దాంట్లో, ప్రజలకు మంచి చేసే దాంట్లో మీ కార్యక్రమాలు చేయండి. కానీ ఈ నాటకాల వల్ల మీకే దెబ్బని కూడా, వైఎస్ఆర్సీపీకి దెబ్బని కూడా తెలియజేసుకుంటున్నాం. రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సురేష్ గారికి, మధుబాబు గారికి, మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. సో మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందువుల్ని టార్గెట్ చేసి అలజడి సృష్టించాలనుకుంటున్నారా? మరి దీనిపైన ఎటువంటి దర్యాప్తు జరుగుతుందో, ఆ కుట్రదారుల్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా బయటకు తీస్తుందనేది చూద్దాం. ఇది వాళ్ళ హాట్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.